క్రైస్తవ దృక్కోణంలో బైబిల్ అంతా పరిశీలన చేస్తే ఒకని క్రైస్తవుడు అని అందే కానీ అతని భౌగోళికతను కానీ అతని జాతిని కానీ మన ఇండియా నేపథ్యంలో కులాన్ని కానీ ఉపకులాన్ని కానీ చివరికి లింగాన్ని కానీ అనగా జెండర్ రంగును కానీ విద్యను కానీ ఏ ఆధిక్యతలైనా ఏ అనాధిక్యతలైనా ఏవి కూడా రక్షించబడిన ఒక వ్యక్తికి ముడిపడి లేవు. ఓకే, హీఈస్ అ బిలీవర్. ఓకే, రక్షించబడ్డాడు. అందుకనే ఇన్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైనల్లీ ఇన్ క్రిస్టియానిటీ వీ డూ నాట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్ వాట్సోఎవర్. ఓకే, కుల, ప్రాంత, రంగు, లింగ ఏ రకమైన వివక్ష క్రైస్తవ్యంలో లేదు. ఇవాళ ప్రియులు మాట్లాడుతున్నట్టుగా సుప్రీంకోర్టులో అనేక సంవత్సరాల నుంచి దాదాపు 1950లో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా షెడ్యూల్ కులాల జాబితా, అధికారిక జాబితా తయారై అది అమలులోకి వస్తూ ఉన్న దినాల్లో ఎవరైతే దళిత జాతుల నుంచి క్రైస్తవులుగా మతాంతీకరణ చెందారో ఆ ఆర్డర్ను బట్టి వారి యొక్క ప్రివిలేజెస్ కోల్పోతున్నారు. ఓకే, అది మనకు తెలుసు. కోర్టు అంటున్న మాట ఏంటంటే, మీ క్రైస్తవ్యంలో ఓ ఎస్సీ హిందూ నువ్వు క్రైస్తవ ఎస్సీగా మారావు కదా, నువ్వు మారిన క్రైస్తవ్యంలో నువ్వు క్రొత్తగా హత్తుకున్న ఆ మతంలో వివక్ష ఉందా? ఓకే, కుల వివక్ష ఉందా అంటే ఎవరైనా చెప్పేదేంటి లేదు. మరి కుల వివక్ష ఉన్న హిందూయిజంలోనే ఉన్న ఎస్సీలకే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి. కుల వివక్ష లేని క్రైస్తవ్యంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు మరలా ఇవన్నీ ఎందుకు నువ్వు కోరుకుంటున్నావు? అంటే వాళ్ళు అంటున్న ఒక క్లాజ్ అది. కానీ ఒకటేంటంటే కోర్టు అంటున్నది, మీకు కుల వివక్ష లేని మతంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు ఇంకా ఈ రిజర్వేషన్స్ అని లేదంటే ఎస్సీ హిందూస్కు మాత్రమే వర్తించే వాటిని ఎందుకు కోరుతున్నారు? సో ఎందుకు ఈ మాట చెప్పానంటే ముగింపులో నిజంగానే క్రైస్తవ్యంలో కుల వివక్ష సైద్ధాంతికంగా లేదు, ఉండకూడదు. ఓకే, అయితే లేదు అని అంటామా? ఇది చర్చించాల్సిన ప్రశ్న. ఓకే, కానీ డాక్ట్రైనల్లీ క్రైస్తవ్యంలో ఏ భేదము లేదు. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకొని క్రైస్తవ మతాంతీకరణ చెంది ఉన్నట్లయితే అతడు కేవలము క్రైస్తవుడు మాత్రమే. ఏ ప్రిఫిక్సెస్ లేవు, ఏ సఫిక్సెస్ లేవు.